బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయదలుచుకుంది? తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవటానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసింది? ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటోంది? అసలు బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి? నిన్నటిదాకా మేము వైసీపీ టీడీపీలకు సమదూరం, రెండు కూడా కుటుంబ పార్టీలు, రెండు పార్టీలు కూడా అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు అని తీవ్రంగా విమర్శించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సమదూర సిద్ధాంతాన్ని వదిలేసి టీడీపీ జనసేనతో పొత్తుకు ఎందుకు సిద్ధపడుతోంది? బీజేపీ అవసరాలు ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం. బీజేపీకి 1% ఓటింగ్ కూడా లేదు. 1% ఓటింగ్ లేకపోయినా ఇవాళ టీడీపీ ఉన్న ఆ వెంపర్లాడుతున్న టీడీపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ వెంపర్లాడుతుందని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. సో అలా వెంపర్లాడుతున్న టీడీపీ జనసేనల ఆరాటాన్ని, తాపత్రయాన్ని, టీడీపీ బలహీనతల్ని, దుర్బల స్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి బీజేపీ సిద్ధపడుతోంది. ఎందుకంటే వాస్తవానికి బీజేపీకి వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా 25 ఎంపీల మద్దతు గత 5 ఏళ్ళుగా ఉంది. భవిష్యత్తు 5 ఏళ్ళుగా కూడా ఉంటుంది. కానీ ఎందుకని మరి టీడీపీతో కలవాలనుకుంటోంది బీజేపీ అంటే, వాస్తవంగా బీజేపీ 2 రకాల వ్యూహాలను ఆలోచించింది. ఒకటి దీర్ఘకాలిక వ్యూహం. ఈ దీర్ఘకాలిక వ్యూహంలో తాము అటు వైసీపీతోనూ ఇటు టీడీపీతోనూ సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఈ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది, వాళ్ళ దృష్టిలో టీడీపీ ఓడిపోతుంది కనుక ఆ టీడీపీ వెనకాల ఉన్న సెక్షన్లను తనకు అనుకూలంగా మలచుకోవాలన్నది బీజేపీ వ్యూహరచన చేసింది. ఎందుకంటే బీజేపీ భారతదేశంలో ఎక్కడైనా చూడండి, ఒక పార్టీ వెకేట్ చేస్తే ఆ ప్లేస్ ఆక్రమిస్తుంది. బెంగాల్లో లెఫ్ట్ కాంగ్రెస్ వెకేట్ చేసిన ప్లేస్ను బీజేపీ ఆక్రమించింది. త్రిపురలో కాంగ్రెస్ వెకేట్ చేసిన స్పేస్ను బీజేపీ ఆక్రమించింది. ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ స్వభావం ఏంటంటే తెలివిగా ఒక ప్రధాన పార్టీ బలహీనపడితే ఆ ప్లేస్ ఆక్రమించుకోవటానికి చూస్తుంది. అందువల్ల అన్నాడీఎంకే ప్లేస్ ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఇప్పుడు ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఆ వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ఓడిపోతే ఆ పార్టీ బలహీనపడుతుంది. అప్పుడు ఆ పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు చంద్రబాబు నాయుడు క్రియాశీలక నాయకత్వంలో ఉండడు వయసు రీత్యా. ఈలోగా ఎన్టీ రామారావు కుటుంబ వారసత్వాన్ని తమ వైపు తిప్పుకొని పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ను రంగంలో దించి ఎన్టీ రామారావు లెగసీని ఆయుధంగా చేసుకొని తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ఆ ప్లేస్లో తాము రావాలని బీజేపీ ఆశించింది. కానీ ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఫలించాలి అంటే షార్ట్ టర్మ్లో అంటే ఇమీడియట్గా బీజేపీకి ఎంతో కొంత ఉనికి ఉండాలి. అంటే ఆ ఉనికి లేకపోతే రాబోయే కాలంలో వచ్చే అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో బీజేపీ ఉండదు. అందువల్ల ఈ జనసేన పవన్ కళ్యాణ్ గనక టీడీపీతో కలవక బీజేపీతోనే ఉంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ బహుశా టీడీపీతో కలవాలన్న ఆసక్తి చూపేది కాదు. కానీ ఎప్పుడైతే జనసేన బీజేపీని వదులుకోనైనా తెలుగుదేశంతో కలవాలి అని నిర్ణయించుకుంది, అప్పుడు ఆటోమేటిక్గా బీజేపీకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కొరకు చూసుకుంటే ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే బీజేపీకి 1% మాత్రమే ఓటింగ్ ఉంది. ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ జనసేన మధ్య తీవ్రమైన పొలిటికల్ పోలరైజేషన్ అయితే మళ్ళీ బీజేపీ పరిస్థితి 100 కన్నా తక్కువ ఓట్లకే పరిమితం కావాలి. ఈవెన్ ఈ 2019 ఎన్నికలకు కూడా 2014 ఎన్నికలకు కూడా మనకి ఏం రుజువు చేసింది? ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు పెద్ద తేడా ఉండడం లేదు. తెలంగాణలోనైనా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పులు చెప్పారు. ఒడిస్సాలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా బీజేపీ వైపు కాస్తంత ఎక్కువగానే మొగ్గు చూపారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా ప్రజలు వైసీపీ టీడీపీల మధ్య చీలిపోయి ఉన్నారు. ఇది గమనించే జనసేన వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో కలవడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో తనకు బలమైన ప్రాతినిధ్యం కావాలి అని వ్యూహరచన చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా
ఈ పొలిటికల్ పోలరైజేషన్లో అడ్రస్ లేకుండా పోతుంది. అందువల్ల భవిష్యత్తులో వచ్చే అవకాశాల సంగతి దేవుడు ఎరుగు. ఇమీడియట్గా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోంది కనుక షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ వైపు బీజేపీ మొగ్గు చూపింది. లాంగ్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ వదులుకుంటుందా? వదులుకోదు. ఎందుకంటే బీజేపీ హిస్టరీ చూస్తే మిత్రపక్షాలను కూడా తన కౌగిల్లో ఉంచుకొని ఆ మిత్రపక్షాలను లోపలి నుంచే తినేసినటువంటి చరిత్ర బీజేపీకి. బీహార్లో జేడీయూ పరిస్థితి, లోక్ జనశక్తి పరిస్థితి, ఎల్జేపీ పరిస్థితి ఇదే మనకు తెలియజేస్తుంది. మహారాష్ట్రలో శివసేన అనుభవం ఇదే చెప్తోంది. అందువల్ల ప్రత్యర్థిగా ఉన్నా బీజేపీ బలహీనపరుస్తుంది, మిత్రపక్షంగా ఉన్నా కూడా బీజేపీ బలహీనపరుస్తుంది. అందువల్ల మీకు ఎన్సీపీ పార్టీని, తృణమూల్ కాంగ్రెస్ను, ఇలాంటి పార్టీల పట్ల బీజేపీ అనుసరించిన వైఖరి ఆ పార్టీల నుంచి తమ వైపు నాయకులను తిప్పుకొని ఆ రకంగా ఆ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో సక్సెస్ అయింది, బెంగాల్లో కాలేదు. పూర్తి స్థాయిలో అధికారాన్ని రాకుండా ఆపలేకపోయారు. సో శివసేన లాంటి పార్టీని మిత్రపక్షంగా ఉంటూనే దెబ్బతీశారు. అందువల్ల వైరిపక్షంలో ఉన్న మిత్రపక్షంలో ఉన్న తన పార్టీ పెరుగుదలకు అనుగుణంగా బీజేపీ విహర్చన చేస్తుంది. అందువల్ల ఇవాళ టీడీపీతో కలిసినంత మాత్రాన టీడీపీని బలోపేతం చేస్తుంది అనుకుంటే పొరపాటు. టీడీపీని బలహీనపరిచే పనే చేస్తుంది.